అన్న గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే 30 కంటైనర్లో డబ్బు దొరికిందని ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. సో ఆ డబ్బు కూడా అధికార పార్టీకి సంబంధించిన రాయలసీమ నాయకులదే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అన్నది వినిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు అలాగే పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎవరి డబ్బు అయితే మన పోలీసులు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఎందుకు దాని మీద స్పందించట్లేదు? 30 కంటైనర్లు అంటే కేంద్ర బలగాలు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ అట్నుంచి కేంద్ర బలగాలు మన రాష్ట్రం నుంచి చెన్నైకి పోర్టుకి తరలిస్తున్నటువంటి ఈ కంటైనర్లు ఎవరివి? అది ఎట్నుంచి ఎటు వెళ్తున్నాయి? మన పోలీసులు నిద్రపోతున్నారా, లేదా కావాలనే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ ఈరోజు ఆ కంటైనర్లకి మద్దతు ఇస్తున్నారనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఈ కంటైనర్లో వేల కోట్ల ధనం ఉంది, వేల కోట్లు రాష్ట్రం నుంచి తరలిస్తున్నారు, చెన్నై పోర్టుకి తరుగుతున్నాయి అనేది కేంద్ర బలగాలు చెప్పేంత వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మన పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి ఉడగం చేస్తుందా, లేక జగన్మోహన్ రెడ్డికి సహకారం చేస్తుందా అనేది ప్రజలందరూ గమనించాలి. ఈ విషయాన్ని ఎందుకు పోలీస్ వ్యవస్థ దాని మీద సమాధానం చెప్పలేకపోతుంది? మీడియాల్లో కథనాలుగా వస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఎలా తేల్చాలో కేంద్రం దీని మీద యాక్షన్ తీసుకొని ఈ కంటైనర్లను బయట పెట్టాలి. దాంట్లో ఉన్నటువంటి డబ్బు ఈ వైసీపీకి చెందినటువంటి నాయకులదా, రాష్ట్ర ముఖ్యమంత్రిదా, లేకపోతే ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఎలాగో మనం ఓడిపోతున్నాం, రేపు 2024లో గెలవం కాబట్టి ఈ రాష్ట్రంలో సంపాదించినటువంటి అవినీతి సొమ్ము మొత్తాన్ని తీసుకెళ్లి విదేశాలకు తరలిస్తారేమో అనేది జనాలకి అనుమానంగా ఉంది. ఈ అనుమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ దాని మీద యాక్షన్ తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి పోలీసుల్ని, బలగాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం ఆ కంటైనర్ల మీద తీసుకొచ్చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని తేల్చాల్సిన విషయంగా మేమందరం ప్రజల తరపున, పార్టీ తరపు గురించి కూడా మేము కోరుతుండడం జరిగింది. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం చూసుకుంటే తెలంగాణలో గంజాయి ఏదైతే ఆంధ్ర పోలీసులు గంజాయి అంశంలో పట్టుబడ్డారు అని చెప్పి ఇప్పుడు ఒక వార్త హల్చల్ అవుతా ఉంది. మరి ఇక్కడ మీరు కోరుతున్నట్టుగా దీన్ని ఎంతవరకు వాళ్ళు బట్టబయలు చేయగలరు? ఏం చేయగలరు? వాళ్ళ పోలీస్ వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఉడగం చేస్తుంది. పోలీసులు అంటే అందరు పోలీసులు కాదు, కొంతమంది పోలీసులు కావాలని పోలీస్ వ్యవస్థని కూడా వాడుకోవటంలో వాళ్ళు ఇదయ్యారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో గంజాయి అమ్మటం, పట్టడం అంటే అసలు ఎంత దారుణమైనటువంటి విషయం. ఏదో దొంగలో, ఏదో వేరే పార్టీ వాళ్ళు, ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే దానికి చట్టాన్ని కాపాడేటువంటి పోలీసులే ఈరోజు తెలంగాణ పోలీసులకి గంజాయి పట్టుబడేట్లో ఆ పోలీసు వ్యవస్థ దాంట్లో వినిలమై ఉందంటే ఇవాళ పోలీసు వ్యవస్థ ఎటు వెళ్తుందనేది, లా అండ్ ఆర్డర్ ఎటు వెళ్తుందనేది ప్రజలు గమనించాలి. పోలీసులు అందరు కాదు, కొంతమంది పోలీసులు ఉన్నారు. కొంతమంది పోలీసులు జగన్మోహన్ రెడ్డికి కావాలని తొత్తుల్లాగా, మీరు ఎందుకు పోలీసు యూనిఫామ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భయపడుతున్నారా? మీకు చిన్న చిన్న పోస్టింగ్ల గురించి, అలా చిన్న చిన్న దీని గురించి మీరు ఇదవుతున్నారా? రాష్ట్రం పోలీస్ వ్యవస్థలన్నీ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. వ్యవస్థలే మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది. ఈ రాజకీయ పార్టీలు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఈరోజు వైసీపీ ఉంది, రేపు తెలుగుదేశం పార్టీ రావచ్చు, ఎల్లుండి ఇంకోటి రావచ్చు. ఈ పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు మారుతుంటారు, కానీ పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మారదు. పోలీస్ వ్యవస్థ మీద జనాలకి నమ్మకం కావాలంటే మీరు ఇలాంటి చర్యల్ని ఆపాలని ప్రజల తరపు నుంచి నేను కోరుతున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక పక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మరో పక్క చూస్తే రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. కానీ రాత్రికి రాత్రి 680 కోట్ల వరకు కూడా సలహాదారులకి విడుదల చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందులో సజ్జలకే 140 కోట్లు విడుదల చేశారు అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు నిన్న పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది. అసలు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అవును, 100% నాదెండ్ల మనోహర్ గారు చెప్పినటువంటి విషయం నిజమైనటువంటి విషయం. నాదెండ్ల మనోహర్ గారు ఏదో మాట వరుసకో ఏదో వాళ్ళ మీద నింద వేయడం కోసం చేసినటువంటి విషయం కాదు. తెలుగుదేశం, జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఈ సలహాదారుల మీద, ఈ సలహాలు ఇచ్చేటటువంటి విధానాన్ని తప్పుపడుతున్నారు. ఎంతోమంది సలహాలు ఇస్తున్నారు. సలహాదారు ఎందుకు ఇంతమంది సలహాదారుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారో తెలియదు. వాళ్ళకు వేల కోట్లు ప్రజాధనం ఎందుకు వేస్ట్ చేస్తున్నారో తెలియదు. ఎందుకు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం సలహాలు ఇస్తున్నారు? ఆ ఎమ్మెల్యేలను ఇటు మార్చండి, ఈ ఎమ్మెల్యేలు ఇటు మార్చండి, ఈ ఎంపీని అటు మార్చండి, ఆ ఎంపీ
ఎమ్మెల్యేని ఇటు మార్చండి, ఇక్కడ ఉన్న వాళ్ళని అటు, అక్కడ ఉన్న వాళ్ళని అటు మార్చడం కోసం మీరు సలహాలు ఇస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పాల్పడడం కోసం మీరు సలహాలు ఇస్తున్నారా? రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం మీరు సలహాలు ఇస్తున్నారా? ఇంత మంచి సలహాదారులు దొరకడని వాళ్ళకి ఒక సజ్జల రామకృష్ణ గారే ఒక షాడో ముఖ్యమంత్రిగా జనాలు ఎందుకు షాడో ముఖ్యమంత్రిగా నేనే షాడో ముఖ్యమంత్రి, నేను చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే. మీరు అసలు ఎవరు? మీరు రాష్ట్రానికి మంత్రి, రాష్ట్రానికి ఏదైనా ఇది చేస్తున్న వాళ్ళ మీరు ఒక సలహాదారుడు. మీరు ప్రతి విషయానికి మీరే ముందుకు వచ్చేసి నేనే సీఎంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఈయన ద్వారా చెప్పిస్తారు, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తారు. మీరేంటి, మీ పొజిషన్ ఏంటి, మీ పోస్ట్ ఏంటి? మీ సలహాల కోసం వేల కోట్ల ధనం 150 కోట్లు మీ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారంటే మరి ఆయనకు ఉన్నటువంటి లోపాయికార ఒప్పందాలు ఏంటో, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ సలహాదారులకి 1,50,000 కోట్లు ప్రజాధనం ఇవ్వడం అనేది చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. పెన్షన్లు ఇవాళ 2వ తారీఖు 3వ తారీఖు వచ్చింది. ఎంతోమంది పేదవాళ్ళు పెన్షన్ కోసం 2,000 3,000 పెన్షన్ల కోసం ఉదయం 5 గంటలకు వచ్చి రోడ్డు మీద ఎక్కడైతే అక్కడ సచివాలయాల దగ్గర ఇళ్ల దగ్గర కూర్చొని ఈ వాలంటీర్లు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మనకి పెన్షన్ ఇస్తారనే విధంగా చూస్తుంటే 650 కోట్లు 680 కోట్లు ప్రజాధనాన్ని ఈ సలహాదారులకు ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారంటే ఎటు వెళ్తుంది మన రాష్ట్రం, ఎటు పోతుంది ప్రజలు అనేది ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ప్రధానంగా నిన్న కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం, దాంట్లో ఆంధ్రాకి మొండి చేయ చూపించడం అన్నీ పక్కన పెడితే ఈరోజు అసలు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఇప్పటివరకు స్పందన కూడా లేదు. పైగా పోలవరం కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకుంటానంది, రాష్ట్ర ప్రభుత్వం పోరాటాన్ని ఆ విషయంలో విజయం సాధించింది పోలవరం విషయంలో అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్న అంశం. దీన్ని ఎట్లా? అసలు పోలవరం అనేది ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 2019లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో ఆ రోజు నుంచి పోలవరం అనేది పడుకోబెట్టేశారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ని 72% 74% చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆనాడు సస్యశ్యామలంగా చేసి రాష్ట్రానికి జీవనాడి అన్నటువంటి సోమవారం పోలవరం అనే నినాదంతో తీసుకొచ్చినటువంటి పోలవరాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అదే ఎవరికైతే ఆ కాంట్రాక్టులకి ఇచ్చారో ఆ కాంట్రాక్టులు నేను మారుస్తున్నాను, రివర్స్ టెండరింగ్ వేస్తానని చెప్పి ఏం చేశారు మీరు? రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి పోలవరాన్ని పడుకోబెట్టేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని పడుకోబెట్టేశారు. ఈరోజు మీరు బడ్జెట్ గురించి ఇవాళ మీరు 2-3 నెలల్లో మీరు ఇంటికి పోయాల్సినటువంటి అవసరం వచ్చేసింది. 2 నెలల 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక 70 రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు ఎదురు చేస్తున్నారు. ఈ 70 రోజుల్లో మీరు ఏ బడ్జెట్ 2019 నుంచి 20, 21, 22, 23, 24 కూడా వచ్చేసి మీరు ఎన్నికలకు వెళ్ళే సమయంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడం, రాష్ట్రానికి ఈసారి కొత్తగా చూపించినటువంటి విషయం కాదు. ప్రతిసారి మీరు ఏ బడ్జెట్ ఇచ్చారా, ఏమి ఇస్తున్నారనేది నాకేం అవసరం లేదు, నా కేసులు నా మీద ఉన్నటువంటి అవినీతి కేసులని ఆపితే చాలు, రాష్ట్రానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మేమేం అడగం, మాకున్నటువంటి 23, 24 ఎంపీలు కూడా మీరు ఏం చెప్తే మీరు ఎక్కడ ఓటు వేయమంటే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు రాష్ట్రంతో కావాల్సినటువంటి బడ్జెట్ గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ మాకు ఎటువంటి అవసరం లేదనే విధంతో ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎంపీలు ఉన్నారనేది బట్టబయలు అవుతుందంట విషయం. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సంగతి పక్కన పెడితే టీడీపీలో సీట్ల కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ నడుస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు సీట్లు మాకే అని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించబోతుంది. తెలుగుదేశం పార్టీ 2024లో గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఉన్నటువంటి విషయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఆశావాహులు తెలుగుదేశం పార్టీ టికెట్ ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు సింబల్ ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ గుర్తు మీద మనం నుంచుంటే అఖండ మెజారిటీతో గెలుస్తామన్నటువంటి విధంతో ఈరోజు వైసీపీలో క్యాండిడేట్లు లేరు, ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. తిరుపతిలో అక్కడ ఎప్పటి నుంచి తిరుపతిలో నాకు తెలిసి గత 25 సంవత్సరాల్లో 1-2 సార్లు తప్ప టీడీపీ గెలిచిన దాఖలా లేదు. అలాంటిది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు తిరుపతిలో సీట్ ఇస్తాం మీరు నించుండే క్యాండిడేట్ లేక వైసీపీ ఈరోజు వాళ్ళకేమో క్యాండిడేట్లు తీసుకోండి బాబు మీకు సీట్లు ఇస్తామంటే తీసుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీలో అందరూ ఆశావాహులు, అందరూ నాయకులు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సీట్ మాకు కావాలి, మేము నుంచోడానికి అర్హులం, కష్టపడ్డాం కాబట్టి మాకు బాబు గారిని తెలుగుదేశం పార్టీకి సీట్ అడగడం తప్పులేదు. ఈరోజు ఆ సీట్లు అడిగే విధానం చూస్తేనే తెలుగుదేశం పార్టీ 2024లో ప్రభంజనం సృష్టించడం అందరూ తెలుస్తుంది.